ఉగాది శుభాకాంక్షలు చెప్పాలి గ్రూప్లో, మళ్ళీ ఫీల్ అయిపోతారు. షేర్ చాట్ ఎక్కడా? మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. జీవితంలో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అన్ని గ్రూపులు పెట్టాలి. రిలేటివ్స్, ఫ్రెండ్స్, కాలనీ మెంబర్స్. అదే టీవీ అన్నా చూద్దాం రాశి ఫలాలు. ఆదాయం 2, అవమానాలు 16. అవమానాలు ఎక్కువనే అయితే పోయిన సంవత్సరం కంటే ఇంకా 2 ఎక్స్ట్రా. ఈసారి ఏ అవమానాలు ఉంటాయో ఏంటో దరిద్రం జీవితానికి. వీడు పుట్టాకేదంతా జరిగింది. 20 ఏళ్ళ కింద కోటీశ్వరంలా ఉండే, ఇప్పుడు లక్షాధికారికి వచ్చా. పోయిన వచ్చే సంవత్సరం ఇంకెంత ఉంటుందో. ఈ సంవత్సరం అంతగా బాగోకపోవచ్చు, ఏదో ప్రతి సంవత్సరం బాగున్నట్టు ఈ సంవత్సరం అంతగా బాగుండకపోవచ్చు అంట. ఈ సంవత్సరం దరిద్రం అదృష్టం పట్టినట్టు పట్టుద్ది. దరిద్రం అదృష్టం పట్టినట్టు పట్టుద్ది. నానా కరెక్టే. ఈడు పుట్టినప్పటి నుంచి దరిద్రమే తగలంటది నా లైఫ్. నాన్న నాకు కొంచెం మనీ కావాలన్న. తెలుసు, ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అని ఇప్పుడే చదివా టీవీలో. చెప్పు ఎంత కావాలి? జస్ట్ 10,000 అన్న. జస్ట్ 10,000. ఏమేవు నా కిడ్నీ అమ్ము, 10,000 కావాలంట మనోడికి. పర్లేదన్న, ఓకే. క్రోధనామ సంవత్సరంలో ఎక్కువ కోప్పడకూడదు. ఓకే, కూల్, రిలాక్స్ ఉండాలి. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. రే 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 దరిద్రుడా, ఎత్తేసినావా? నాశనం చెయ్యి. చెక్ కోప్పడదాన్ని ఇప్పుడే అనుకున్నారా? అప్పుడే మనసు దొబ్బెట్టావు. రా కొంచెం పచ్చడి తాగు. రే రే పచ్చడి ప్రసాదంలా తాగాలి, ఉద్యమంలా కాదు. తాగు. ఎంత బాగుంది. ఎరా ఏంటి చేదుగుందా? నీకేం తెలుస్తుందిరా? జీవితంలో కష్టం, ఒగరు, పులుపు అన్నీ ఉంటాయి. బాగా కష్టపడితే తెలుస్తుంది షడ్రుచులు అంటే ఏంటో. విధవా తినడం, తాగడం, తంగోవడం. కొంచెం చెప్పే ఆడికి పాపం ఏం బతుకుతాడో ఏమో. కోటీశ్వరంలో ఉండేటోని లక్షాధికారం చేసిండు. రేపు రేపు ఆ 1,000 రూపాయలు ఉంటాయో ఉండయో. ఈ వెంకటేశ్వర్లకు ఫోన్ చేద్దాం ఒకసారి. ఈ ఆదాయం ఎలా ఉందో తెలుసుకోకపోతే మనకు పానం ఊపోదు మనకి. హలో వెంకటేశ్వర్లు, హ్యాపీగా థ్యాంక్ యూ. ఏంటి చూసావా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో? ఎలా ఉన్నాయి? ఏంటి ఆదాయం 10, అవమానాలు 0, వ్యయం 2. సంతోషం, చాలా సంతోషం. ఓకే ఉంటారా? ఉంటా. నక్కతో తొక్కి పుట్టుంటాడు యథావ. ప్రతి సంవత్సరం ఇది బాగా ఉంటుంది. ఎట్లా అర్థం కాదు. ఏమైనా హోమాలు ఉంటాయేమో, మనం కూడా ట్రై చేయాలి.